హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం టైమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ పవర్ క్వెరీ గురించి తెలుసుకుందామండి. బేసిక్గా ఈ వీడియో బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చేశాను అనమాట. అంటే మొత్తం నేను యూఏనే యూస్ చేశాను, ఎం కోడ్ అయితే ఎక్కడ యూస్ చేయలేదు. సో లాస్ట్ వీడియోలో ఎం కోడ్ యూస్ చేసామని కొంతమంది చెప్పారు. బట్ ఎనీహో అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఎం కోడ్ యూస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీహో నో వరీస్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అసలు టైమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది టైమ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ ఈ టాస్క్ అయితే మనం ఈ వీడియోలో మనం ఈ టాస్క్ అయితే చేయాలండి. ఓకేనా, ద ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ లాగిన్ అండ్ లాగౌట్ టైం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టాస్క్ వీ హ్యావ్ టు డూ. అండ్ నెక్స్ట్ ఆ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, లాగౌట్ అండ్ లాగిన్ టైం చేస్తాం కదా, దాని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, లైక్ లాగౌట్ టైం మైనస్ లాగిన్ టైం. క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ ఆ డిఫరెన్స్ అవర్స్ మీద ఒక కండిషనర్ కస్టమ్ కాలం మీద మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో కస్టమ్ కాలం అంటే మళ్ళీ ఎం కోడ్ రాయాలి. ఎం కోడ్ రాసే బదులు వీల్ క్రియేట్ ఏ కండిషన్ కాలం అనమాట. మొత్తం మనం యూఐ మీద చేసేద్దాం. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డెమో అనమాట. ఓకే, సో పవర్ బై డెస్క్టాప్లో ఆల్రెడీ నేను డేటా అయితే లోడ్ చేశానండి. సో ఈ డేటా సెట్ అయితే మన కోర్సులో యాడ్ అయి ఉంటుంది. అండ్ సేమ్ టైం పీబీఎక్స్, దిస్ డేటా సెట్ అండ్ దిస్ వీడియో అండ్ సమ్ మెటీరియల్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, అంటే టాస్క్ ఏమేమి చేయాలి. ఓకే, క్లియర్, ఫైన్. సో మనం ఎక్కడ చేస్తాం ట్రాన్స్ఫర్మేషన్స్, లైక్ పవర్ క్రియేటర్. సో లెట్స్ గెట్ ఇన్ టు పవర్ క్రియేటర్ అనమాట. ఓకే, సో ట్రాన్స్ఫర్మ్ చేశాను, ఫైన్. ఇక్కడ మనకి చూడండి ఏమవుతుందో, ఏమేమి కనిపిస్తున్నాయో. సో ఇది ఎందుకు వ్యూలోకి వెళ్ళి లెట్స్ స్టాప్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు చూడండి, మనకి జస్ట్ 3-4 కాలమ్స్ ఉన్నాయి, లైక్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, లాగిన్ టైం, లాగౌట్ టైం. ఫస్ట్ మన టాస్క్ ఏంటి, ఎక్స్ట్రాక్ట్ లాగిన్ టైం అండ్ లాగౌట్ టైం. సో ఇక్కడ మనం క్లిక్ చేసి మనం క్లిక్ ఆన్ యాడ్ కాలమ్ అండి, ఎందుకంటే మనం కొత్తగా ఒక కాలం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ఆన్ యాడ్ కాలమ్. ఇక్కడ మనకు కనిపిస్తున్న టైం ఇది క్లిక్ చేయండి. ఓకే, ఈ ఆప్షన్ క్లిక్ ఆన్ టైం ఓన్లీ. సో మనకి ఏం చేస్తే ఇప్పుడు లాగిన్ టైం సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దీన్ని మనం లాగిన్ టైంగా రాద్దామండి. ఓకే, సో దీన్ని మనం లాగిన్ టైంగా రాద్దాం, లాగిన్ టైం. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్ సేమ్ ప్రాసెస్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ టైం ఓన్లీ. ఇప్పుడు మనకి లాగౌట్ టైం కూడా వచ్చేసింది అనమాట. లాగిన్ టైం వచ్చింది అండ్ సేమ్ టైం లాగౌట్ టైం కూడా మనకు వచ్చేసింది. క్లియర్. సో ద ఫస్ట్ టాస్క్ ఇస్ డన్ అనమాట. ద నెక్స్ట్ టాస్క్ ఇస్ డిఫరెన్స్ అవర్స్ ఎలా చేయాలి, లాగౌట్ టైం మైనస్ లాగిన్ టైం, అంతే కదా. ఎంత ఆ ఎంప్లాయ్ ఎంతసేపు ఉన్నారని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, డిఫరెన్స్ అవర్సే కదా. సో ఈ 2 కాలమ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ టైం అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి అండ్ సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు మనకి డిఫరెన్స్ అవర్స్ వస్తాయి. సో ఇక్కడ డిఫరెన్స్ అవర్స్లో ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనకి 0.09 అంటే ఏం లేదండి. 0 అంటే ఇది ఎలా తీసుకున్నంటే డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. క్లియర్, అర్థమైంది కదా. సో ఇలా ఉంది కాబట్టి మనం దీన్ని చేంజ్ చేయాలంటే సేమ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి ఈ కాలమ్ని అండ్ క్లిక్ ఆన్ డ్యూరేషన్ అండ్ టోటల్ అవర్స్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే క్లియర్గా అవర్స్ వచ్చేసింది కదా. లైక్ ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ అనే కాలం అయితే అవసరం లేదు, నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా, లాగౌట్ టైం మైనస్ లాగిన్ టైం అంటే లాగిన్ 10 o'clock అయ్యారు, 10:20కి అయ్యారు అండ్ 7:55కి ఎగ్జిట్ అయ్యారు. 7:55 మైనస్ 10 o'clock చేస్తే మనకి క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే, మనకి క్లియర్గా ఇవి లవర్స్ అయితే మనకు వచ్చేసాయి. ఓకే, ఫైన్. మనకి ఈ 2 టాస్క్ అయితే కూడా అయిపోయింది. ద ఫైనల్ టాస్క్ ఇస్ బేస్డ్ అప్ ఆన్ దిస్ అవర్స్ మనం ఒక కండిషన్ కాలం అయితే క్రియేట్ చేయాలండి. సో కండిషన్ కాలం ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్గా చెప్పాలంటే బిలో 7 hours ఉంటే కనుక ఆర్ 7 or 7 కన్నా తక్కువ ఉంటే కనుక లైక్ వీ క్యాన్ సే దట్ పార్ట్ టైం అండ్ అబోవ్ 7 hours ఉంటే ఫుల్ టైం. ఓకే, ఒక కండిషన్ కాలం ఎలా క్రియేట్ చేయాలి, క్లిక్ ఆన్ యాడ్ కాలం అండ్ క్లిక్ ఆన్ కండిషన్ కాలం. ఓకే, ఎంప్లాయ్మెంట్ టైప్ అని రాస్తాను. ఓకే, బేస్డ్ ఆన్ అవర్స్ మీద ఎంప్లాయ్మెంట్ టైప్ డిపెండ్ అవుతుంది అనమాట ఇక్కడ మన పర్స్పెక్టివ్లో. ఓకే, ఎంప్లాయ్మెంట్ టైప్. ఓకే, ఫైన్. సో టోటల్ అవర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కన్నా ఉంటే కనుక అవి వాళ్ళు ఏం చేయాలి, పార్ట్ టైం ఎంప్లాయీస్. ఓకే, పార్ట్ టైం. సో కాకపోతే కనుక ఆ కండిషన్ కాకపోతే కనుక అబోవ్ 7 ఉంటే కనుక దే ఆర్ ఫుల్ టైం అనమాట. ఓకే, ఇది మనం ప్రింట్ చేయాలి ఇక్కడ, అంటే అక్కడ ఎంటర్ చేయాలి. చూడండి ఇప్పుడు మనకి ఏమో చూడండి. సో చూడండి 9.55 అంటే అబోవ్ 7 కాబట్టి ఫుల్ టైం. ఇక్కడ చూడండి పార్ట్ టైం ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి పార్ట్ టైం వచ్చింది. 6.75 అంటే లైక్ బిలో 7 కాబట్టి మనకి పార్ట్ టైం వచ్చింది. 7.45 అంటే అబోవ్ 7 కాబట్టి ఫుల్ టైం. సో చూసారా, మనం జస్ట్ లాగౌట్ లాగిన్ టైంతో మనం వీ క్యాన్ ఫైండ్ అవుట్ టైంని ఎక్స్ట్రాక్ట్ చేసాము. దాని తర్వాత డిఫరెన్స్ ఆఫ్ అవర్స్ చేసాము. దాని తర్వాత బేస్డ్ అపాన్ ద టోటల్ అవర్స్ వీ ఆల్సో క్రియేట్ మన కండిషన్ కాల్ అనమాట. ఇలా మనం డిఫరెంట్గా వీ క్యాన్ ఆల్సో వర్క్ ఆన్ ద డేటా అనమాట. ఓకే, సో ఫస్ట్ మీకు ఏం అర్థం కావాలంటే ఇది యూఏ మీద మీకు సింపుల్గా ఉండొచ్చు. ఓకే, బట్ ఎవ్రీ టైం మనకి యూఏ ఆప్షన్ ఉండదు అనమాట. అంటే ఒక్కోసారి మనం ఎం కోడ్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వీడియో నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం యూఏ అయితే చేశాం కదా, మనం ఎం కోడ్తో రాసి చూపిస్తాను నేను మీకు, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒక్కోసారి ఏంటంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆర్ ప్రాజెక్ట్లో కూడా మనం ఒక్కోసారి ఎం కోడ్ రాయాల్సి వస్తుంది, ఆర్ మీకు ఎం కోడ్ మీద ఐడియా ఉందని కూడా అడుగుతాడు. సో మనకి ఏంటంటే అసలు అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ మనం ఎం కోడ్ క్లియర్గా రాసే బదులు
ముందు మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా అపాన్ ప్రాక్టీస్ మనకి ఎం కోడ్ కూడా అర్థమైద్దనమాట. ఓకే. సో, దట్స్ ఆల్ దిస్ ఆల్ అబౌట్ లైక్ సింపుల్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ బేస్డ్ అపాన్ పవర్ క్వెరీ అనమాట. ఓకే. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.